టైం రీసెర్చింగ్ అనేది ఎట్లా లైక్ మీకు ఏమైనా పర్సనల్ ఏమైనా ఉంటాయా లేకపోతే రీసెర్చ్ ఏమైనా చేస్తారా? పర్సనల్ అంటే పర్సనల్ అని ఏమి ఉండదు బ్రో. ఓకే. అదేంటంటే మనం కూర్చోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈస్టాన్ లో పప్పాయిస్ పడుతుంది. సో ఒక్కసారి దానిపైన మనకు నాలెడ్జ్ ఉంటే పప్పాయిస్ కెరీర్స్ లో పోవడం, అప్ టు డేట్ ఏమున్నాయి, ఫుల్ టైం ఉందా, పార్ట్ టైం ఉందా. నేను ఈ రోజు చేయబోయే వీడియో పప్పాయిస్ మీదే చేయాలి. సో ఫుల్ టైం వేకెన్సీస్ ఉన్నాయి, నిన్నే అప్లోడ్ చేశాను. డైరెక్ట్ కూడా వాళ్ళు రిఫరెన్స్ లేకపోయినా డైరెక్ట్ తీసుకుంటారు. మన దగ్గర క్యాపబిలిటీ ఉండాలి మెయిన్. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లాంటి యూజ్ అవుతాయి. ఓకే. ఏదైనా పార్ట్ టైం అప్లై చేసేటప్పుడు మినిమం స్కిల్స్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉండాలా? మన సీవీని ఏమన్నా డిజైన్ పార్ట్ టైం అంటేనే బ్రో ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసేదాన్ని పార్ట్ టైం అది. ఓకే. కానీ ప్రెసెంట్ ఇక్కడ ఉండే ఎంప్లాయర్స్ అందరూ కూడా పార్ట్ టైం లో కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఓకే. ఈవెన్ రెస్టారెంట్స్ వెళ్ళినా సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. లేకపోతే ఇంకేదన్నా మనం ప్యాడీ పవర్ రీసెంట్ గా నేను చూసాను, టీమ్ లీడర్ అవుతుంది, అది పార్ట్ టైం రోలే. సో ఎవరైనా ఇండియాలో ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన వాళ్ళకి ఇలాంటి యూజ్ అవుతా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే మాత్రం ఓపెన్ గా ఫేక్ సీవీలు అయితే పెట్టకండి. ఎందుకు అని అంటే అక్కడ దొరికిపోతారు. ఇప్పుడు అక్కడ ప్రొఫెషనల్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇక్కడ సర్వీస్ చేయలేకపోతే అక్కడ దొరికిపోతారు. అందువల్ల ఏంటంటే ఈవెన్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ బట్ ఐ విల్ డూ దట్ అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం ఇవ్వగలిగితే 100% అది మీకు కూడా యూజ్ అవుతుంది.